హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. టమోటాలు ఎండబెట్టే పని లేకుండా, టమోటాలు ఉడికించాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి కొలతలు లేకుండా చిన్నపిల్లలు కూడా చేసేంత సులభంగా టమోటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్నంలో కలుపుకుంటే ఎంత అదిరిపోతుందో ఇడ్లీ దోశల్లోకి కూడా అంతే బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg టమోటాలను శుభ్రంగా కడిగి క్లాత్తో బాగా తుడవండి. క్లాత్తో బాగా తుడిచిన తర్వాత టమోటాలు తొడిమలు కట్ చేసుకోండి. తొడిమలు కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగాను మరీ పెద్దవిగాను కాకుండా ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలు వేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఉంటే ఆలా ఉప్పు లేకపోతే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. దీనిలోనే మీ కారానికి తగినంత కారం వేసుకోండి. నేను కారం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. దీనిలోనే ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగా విడివిడిగా చేసుకొని వేసుకోండి. విడివిడిగా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే వేసుకోండి. దీనిలో ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 20 నుంచి 30 దాకా పొట్టు తీసుకొని వేసుకోండి. దీనిలోనే మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పచ్చి శనగపప్పు 1 లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒక 2 ml కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు సగానికి తుంచుకొని వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ వేసుకోండి. టమోటా పేస్ట్ వేసుకున్న తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 5 లేదా 7 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు వేయించిన ఆవపొడి ఒక 1/2 టీ స్పూన్ అలాగే మెంతి పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ లేకుండా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ మంచిగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మనకి టమోటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 వీక్స్ దాకా కూడా బాగుండిద్ది. మీకు ఏమైనా డౌట్గా ఉంది పాడైపోతుందేమో అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తినే ముందు తీసుకొని ఇలాగ అన్నంలో కలుపుకొని తింటే ట్రస్ట్ మీ అన్నం మొత్తం కడుపు నిండుగా మీ ఒక్కరే తినేస్తావు. అంత రుచిగా ఉండిద్ది. అన్నంలోకి ఎంత బాగుండిద్దో ఇడ్లీ దోశల్లోకి కూడా అంతే బాగుండిద్ది. అస్సలు మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.